శ్రీ గణేశాయ నమః. శివాయ గురవే నమః. భక్త కన్నప్ప గురించి ప్రస్తుతం ఒక సెన్సేషనల్ టాపిక్ అయింది. ఇదే భక్త కన్నప్ప గురించి గతంలో కూడా కొన్ని సినిమాలు రావడం జరిగింది. ఇప్పుడు కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే అక్కడ శివాలయ అర్చకుడిని ఒక భక్త కన్నప్ప యొక్క భక్తిని వ్యతిరేకించే వ్యక్తిగా చూపించడం జరుగుతుంది. కానీ అది సత్యం కాదు. శివాలయ అర్చకుడి యొక్క పద్ధతి ఏంటి అంటే, అతని విధానం పూర్తి వైదికమైన విధానంలో వెళ్ళేటప్పుడు అందుకు తగిన ఆచారాలు, వ్యవహారాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా కన్నప్పది పూర్తిగా అతను కన్నప్ప పాత్రను తీసుకుంటే కనుక అతనికి వైదిక ఆచారాలు ఇవేవి తెలియవు కనుక అతని పద్ధతి అవుతుంది. ఈశ్వరుడు ఇద్దరి పూజను కూడా స్వీకరించాడు, ఎవరిది ఆయన వ్యతిరేకించలేదు. ఎవరి స్థాయిలో వాళ్ళ భక్తి వాళ్ళది. అయితే అలాగని చెప్పి ఈ సినిమాల్లో, సోషల్ మీడియాలో కొన్ని దగ్గరలో చూస్తుంటే అర్చకుడిని వ్యతిరేకంగా చూపించడం అది పూర్తిగా కరెక్ట్ కాదు. ఒక నీట్ ఎగ్జామ్ ఉంది, లేకపోతే ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, పూర్తిగా తెలుసుకొనే కదా వెళ్తున్నాం ఎగ్జామ్కి. అటువంటప్పుడు ఒక కన్నప్ప అనే వ్యక్తి గురించి చూసేటప్పుడు మనం అతని గురించి పూర్తిగా స్టడీ చేయాలి. దూర్జటి గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, సాంబేదం షణ్ముఖ శర్మ గారు, ఇటువంటి గౌరవనీయమైన గరికపాటి నరసింహారావు గారు, ఇలాంటి గౌరవనీయులైన ఎంతోమంది ఎంతో స్టడీ చేసి అతని గురించి చెప్పడం జరిగింది. స్టడీ చేయకుండా సినిమాలు కానీ, రీల్స్ కానీ, సోషల్ మీడియా పోస్ట్ చేయడం కానీ కరెక్ట్ కాదు. అలాగే గతంలో కొంతమంది క్వశ్చన్ చేశారు, కన్నప్ప మాంసం తిన్నాడు, మాంసం శివుడికి కూడా నైవేద్యంగా పెట్టాడు, మేము మాంసం తిని శివాలయంకి వెళ్ళొచ్చా, దండం పెట్టకూడదా, అభిషేకాలు చేయకూడదని. ఇక్కడ ఒక విషయం నేను క్వశ్చన్ చేస్తున్నాను. కన్నప్ప మాంసం పెట్టాడంటే అతను పూర్తిగా నిష్కల్మషం ఉదయంతో, పూర్తిగా అతను వైదిక సాంప్రదాయాలు అవేవి తెలియవు, నిష్కల్మషం ఉదయంతో పెట్టాడు. అదేవిధంగా అతను కన్ను పీకి ఇచ్చాడు. మనం కన్ను పీకి ఇవ్వగలమా ఈశ్వరుడికి? రెండో కన్ను కూడా పీక్కుంటే అది కొంచెం ఊడి సగం వేలాడుతూ ఆ స్థితిలో ఈశ్వరుడి దర్శనం కలిగింది అతనికి. కనుక కన్నప్ప చెప్పులతో తుడిచాడు, నువ్వు వెళ్ళి చెప్పుతో తొడగలవా ఈ శివలింగాన్ని? కనుక అవేవి కాదు. కనుక గుడ్డిగా అనుకరించడం కాదు, అతని భక్తి యొక్క తీవ్రతను అర్థం చేసుకొని ఆ త్యాగమయమైన బుద్ధి, త్యాగేనేకే అమృతత్వ మానసు అన్నట్టు ఆ సంపూర్ణమైన శరణాగతి భగవంతుడికి చెయ్యాలి అనే ఆదర్శాన్ని, ఇన్స్పిరేషన్ని తీసుకోవాలి తప్పించి గుడ్డిగా అనుకరించడం కరెక్ట్ కాదు. శ్రీమాత్రే నమః.